Audio Jungle. Audio Jungle. నమస్కారం. దేశానికి రైతులే వెన్నెముక. తిండి కలిగితే కండకలదోయి కండకలవాడేను మనుషులు. మరి అలాంటి మనుషుల కోసం తపించే శ్రమించే రైతులు వారి శ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతున్నారు. వాటి గురించి ఈరోజు ఈ రైతు బంధు స్కీమ్ గురించి ప్రత్యక్షంగా రైతు టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నాగేందర్ గౌడ్ గారితో చర్చిద్దాం. ఈరోజు మనం రైతు బంధు గురించి చర్చిద్దాం. ఎందుకంటే మీరు ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక రైతుగా, ఒక రైతు పడే కష్టాల గురించి మీకు బాగా తెలుసు. ఎందుకంటే స్వతహా మీరు కూడా రైతు కాబట్టి. అంటే గతంలో ఇంతకుముందు పరిపాలన చేసిన వ్యక్తులు, ముఖ్యంగా నైజాం స్టేట్ ఎప్పుడైతే విముక్తి చెందిందో ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి కూడా తీసుకుంటే సమైక్య పాలన చేతుల లోపలనే ఈ రాష్ట్రం ఎక్కువ రోజులు పరిపాలన చేసింది. రీసెంట్గా మనకు అయితే సమైక్య పాలన లోపల బాగా వ్యత్యాసం ఉంది. తెలంగాణ ప్రాంతము రెవెన్యూ సిస్టమే వేరే, అక్కడ ఆంధ్రలో రాయలసీమలో తెలంగాణ ఈ రెవెన్యూ సిస్టమ్ వేరే. అయితే అక్కడి నుండి వస్తూ ప్రతి ఒక్క లీడర్ కూడా, అంటే నేను ఎంతవరకు చెప్తున్నా అంటే ఈరోజు రైతుల కొరకు మాట్లాడుతున్న వ్యక్తులు మినిమము ఒక ఎకరా భూమి కూడా తెలియని పరిస్థితి. కాకపోతే 100 ఎకరాలు వాళ్ళు కొని ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా మాత్రం రైతు పడే కష్టం కానీ ప్రాక్టికల్గా రైతులు అనుభవిస్తున్న ఎన్నో కష్టాలను మాత్రం వాళ్ళు తెలిసిన వ్యక్తులు మాట్లాడతారు. అది బాధ అనిపిస్తుంది. ఆయనకు వ్యవసాయం తెలియదు, బాగుంటుంది అని నా ఉద్దేశం. అంటే వాళ్లకు ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు, బేరడ తెలియదు, ఆయనకు ఆట పెట్టేది తెలియదు, అది వ్యవసాయం కొట్టేది కూడా తెలియదు, ఎడ్లెట్ల వాళ్ళవి తెలియదు. ఎడ్లలో కూడా మేడం దాపల ఓల్పల అని ఉంటుంది. అంటే మీరు, నేను ప్రాక్టికల్గా రైతు కుటుంబంలో పుట్టడమే కాక నేను రైతుగా కూడా జన్మించడం జరిగింది. ఈరోజు కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేసుకుంటూ నేను రాజకీయాలు చేస్తున్నా, అడ్వకేట్ కూడా చేస్తున్నా. అయితే దాపల ఓల్పల అనేది కూడా ఎడ్ల తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు పరిపాలన చేయడం మీద సమైక్య రాష్ట్రం లోపల రైతు దేశానికి వెన్నెముక అని, లేకుంటే రైతే దేశానికి రాజు అని, రైతు ఎక్కడ రాజు అవుతలే. చివరికి ఆయన పండించిన పంట మీద కూడా ఆయన రాజు అవుతాయి. అంటే ఆయన పండించిన పంటను కూడా రేటు డిసైడ్ చేయాల్సింది వేరే వాళ్ళు చేస్తారు. గిట్టుబాటు ధర లేకపోవడం, రకరకాల ఇబ్బందులు జరిగినాయి. దాంట్లో ప్రధానంగా చెప్పాలంటే మనకు ఎప్పుడైతే వ్యవసాయం లోపల కొత్త మార్పు వచ్చి ఎలక్ట్రిసిటీ అనేది రావడంతో మోటార్స్, బావులకు మోటార్స్ పెట్టుకొని కరెంటు మీదనే మనం డిపెండ్ అయ్యే వరకు రైతులు ఎప్పుడైతే వచ్చారో, అంతఃపూర్వం మోటార్ కొట్టుకునేది, ఎడ్లతోనే మోటార్లు కట్టాలి, అవిడితోనే నీళ్లు కొట్టుకున్నాలి. అప్పుడు ఇంకా న్యాయం ఉండేది సాంప్రదాయ పద్ధతిలో అట్లా వ్యవసాయం. అయితే నవీన పద్ధతి లోపల ఏదైతే దీన్ని చేయాలి, వ్యవసాయాన్ని మార్పు చేయడం లోపల దాంట్లో ఎలక్ట్రిసిటీ ముఖ్యంగా ఎంటర్ అయింది. విద్యుత్ శక్తి ఎంటర్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే, ఎక్కడైతే పరిపాలన లోపల వాళ్ళ పరిపాలన సామర్థ్యం లేని వ్యక్తులు పరిపాలన చేయడంతో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లోపల ఇరిగేషన్ అనేది పూర్తిగా వ్యవసాయం అనేది ఈ కరెంటు మీదనే డిపెండ్ అయిపోయిన వ్యవస్థ. వాగుల నుంచి కానీ చిన్న బావుల నుంచి కానీ తీసుకోవాలి. అదే ఆంధ్రలో ఉంటే నదుల నుంచి వచ్చేసినాయి, వాళ్ళు విపరీతంగా పంటలు తీసుకున్నారు, వాళ్ళు చెట్లు పెట్టుకున్నారు, లేకుంటే పంటలని సిస్టమ్ చేంజ్ చేసుకున్నారు. అక్కడ అంటే ఒకటే స్టేట్ లోపల, సమైక్య రాష్ట్రం లోపల విపరీతమైన వ్యత్యాసమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా రైతులకు కరెంట్ ఇవ్వలేని పరిస్థితి గతంలో చూసాం. కరెంటు వాళ్ళు పండించుకున్న పంట అంటే బావిలో నీళ్లున్నా కూడా మోటార్ లేని పరిస్థితి. వాయిల్ ఇంజన్లు పెట్టుకున్నప్పుడు మంచిగా రాజశేఖర గారు వచ్చాకనే ఫ్రీ విద్యుత్ శక్తి వచ్చింది. లేదు, ఎన్టీ రామారావు ఫ్రీ పెట్టింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే భూమి శిస్తు రద్దు చేసింది. దేవుడిచ్చిన భూమికి శిస్తు వేయడం ఏంది? రైతులను వాళ్ళు పండించిన పంట పండించుకునే టైంలో శిస్తు కట్టక ఆ పంట అంతా కూడా గుంజుకొచ్చుకున్న పరిస్థితి చూసాం. నిన్ననే ఐలమ్మ గారు, చాకల ఐలమ్మ గారికి మనము ఆమె పుట్టినదినం జరుపుకున్నాం. ఆమె దీనికే వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇలాంటి పోరాటాలు ఎన్నో జరిగిన తర్వాత, అంటే ఎన్టీ రామారావు గారు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఈ రైతు ఇస్తున్న భూమి భగవంతుడు ఇచ్చిన ప్రకృతిలో భాగము ఒక భూమి కూడా. దీని మీద జీవిస్తున్న రైతులకు దాని శిస్తు పేరు మీద చెప్పేసేసి పటవారు వచ్చి పటేల్ వచ్చి లేకపోతే తహసీల్దార్ వచ్చి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేసి శిస్తులో ఉన్నామని చెప్పి రైతులను విపరీతంగా వేధిస్తున్న పరిస్థితుల్లో భూమి శిస్తు రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు పాలనలో ఇది ఇంకా తారాస్థాయికి చేరింది. అంటే ఎన్టీ రామారావు రద్దు చేశారు. ఇక ఆడికెళ్ళి ఎవరు కూడా దాన్ని పెట్టలే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా పెట్టలే, ఎవరు కూడా పెట్టలే. అయితే ఆ విధంగా వస్తూ కరెంటు ఇవ్వలేని పరిస్థితి, రైతుకు విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి గతంలో చూసినాం మనం. పంచభూతాలలో ఒకటైన భూమిని కూడా వ్యాపారమయం చేసేయడం, దాని మీద జిమ్మా జోరీ చేయడం లాంటివి ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇదే ఒక ప్రధాన అంశంగా కూడా పెట్టుకున్నారు. 8 గంటలు విద్యుత్ ఇస్తాము అనేసి రాజశేఖర రెడ్డి ఆయన అధికారంలో రావడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ సంతకం నేను 8 గంటల కరెంటు మీద చేస్తాను, ఇళ్లలో కూడా కరెంటు ఫ్రీ చేస్తాను అంటే ఇంకొక దశలో ఎంతవరకు వచ్చింది అంటే అసలు చేతి గుర్తు కొట్టాయి కరెంటు ఫ్రీ, కరెంటు కనెక్షన్ ఫ్రీ, ఇట్లాంటి స్లోగన్ కూడా స్టార్ట్ చేసి ఆ విధంగా చేసుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం. అంటే నేను ప్రధానంగా ఏంటంటే బంధు మీద డిస్కషన్ చేస్తూ కొంచెం రైతుల బ్యాక్గ్రౌండ్ మనం ఒక్కసారి చూస్తే సమైక్య రాష్ట్రం లోపల రైతులు విపరీతమైన కష్టాలకు ఒడిగట్టింది ప్రభుత్వాలు. అన్ని చోట్ల కూడా చాలా తెలంగాణ జిల్లాలో ఎక్కువ బాధపడ్డాయి. అయితే ఆ విధమైన పరిస్థితి నుండి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత మనం ఏదైనా కాదు మాట్లాడుకోవాలి. అయిన తర్వాత రాష్ట్రం అనేది సపరేట్గా ఏర్పాటైన తర్వాత మనం గతంలో చూసినాం. అసెంబ్లీ సాక్షి అనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం లోపల చెప్పిండు, తెలంగాణ ఏర్పాటైతే కరెంట్ ఉండదు, తెలంగాణ ఏర్పాటైతే నక్సలైట్లు వస్తారు, తెలంగాణ వాళ్ళు పరిపాలన చేయలేరు, తెలంగాణ వస్తే మత కలవాలు పెరుగుతాయి, రకరకాల ప్రచారాలు చేసి ప్రజలను అంటే పక్కదారి పట్టింది. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా పక్కదారి పట్టించాలని చెప్పి కూడా తెలంగాణ అవసరం లేదు అనే తీరుగా అమాయకమైన ప్రజలను చేయాలనే ఆలోచన ప్రజల లోపల తీసుకురావాలని కూడా ఆలోచన మేరకు తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత మనకు ఈ యొక్క రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతే కేసీఆర్ గారే ఒక రైతు కాబట్టి రైతాంగం మీద, ఈ పంటలు పండించడం మీద, ఈ రైతులు పడుతున్న కష్టాల మీద ప్రాక్టికల్గా తెలిసిన వ్యక్తే పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఈ విధమైన కార్యక్రమాలు తీసుకుపోవడం జరిగింది. ప్రధానంగా నేనేమంటున్నా అంటే రైతు కావాల్సింది ఏంటి, రైతు పంట పండించాలంటే ఆయనకు అనుకున్నప్పుడు కరెంట్ రావాలి, అనుకున్నప్పుడు నీళ్లు ఉండాలి, లేకుంటే విత్తనాలు వేస్తామంటే మార్కెట్లో విత్తనాలు దొరకాలి, ఈ విత్తనాలతోని క్రిమి సంహారక మందులు దొరకాలి, ఈ పండించిన పంటను అంతా కూడా తీసుకుపోవడానికి మార్కెటింగ్ విధానం కూడా ఉండాలి, మార్కెట్లో కూడా ఈ దళారీ వ్యవస్థ లేని మార్కెటింగ్ ఉండాలి. ఒక రకంగా రైతులకి ఛాలెంజ్, భూమి దున్ని పంట విత్తనాలు చల్లి మళ్ళీ మొలకెత్తి పంట పండించి మార్కెట్ కి తీసుకెళ్లే వరకు ఒక పెద్ద ఛాలెంజ్. మార్కెట్ లో అమ్ముకొని ఆ పైసలు కూడా ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు, ఇంటికి కూడా ఏంటంటే వాడు ట్రైన్ ఎక్కుతాడు, ట్రైన్ లో ప్యాకెట్ కొట్టేస్తాడు. అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేకుంటే అట్లాంటివి కూడా జరుగుతాయి. అంటే పరిపాలకుడు ఎంతవరకు ఉండాలి అంటే అతన్ని అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలి. అయితే దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆలోచన చేసింది ఏంటంటే 24 గంటలు మేము కరెంట్ ఇస్తాం, ఎంతనన్నా మీరు పంట పండించుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు కూడా ప్రతిపక్షాలు విమర్శ చేసినాయి. ఎందుకు మేము కూడా అనుకున్నాం, సార్ ఇట్లా అంటున్నాడు కానీ ఏ విధంగా ఇవ్వగలుగుతాడో అనుకున్నాం. ఇంకా అంతకన్నా ప్రతిపక్షాలు అయితే వాళ్ళు ఏ విధంగా ఇస్తారు అంటే ఈవెన్ జానారెడ్డి గారే కూడా 24 గంటలు కరెంట్ ఇస్తే నేనే మీకు అలుగు కప్పుకుంటాను అంటే అట్లాంటి పరిస్థితి. ఇది సన్నకారు రైతులు, చిన్నకారు రైతుల కంటే కూడా పెద్ద స్థాయిలో మోటార్ రైతులకే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. రైతు బంధు మామూలుగా ఈ స్కీమ్స్ కిందకి ఎక్కువ లబ్ధి పొందుతారు. తెలంగాణ ప్రాంతం లోపల సన్న చిన్నకారు రైతులే 90% ఉన్నారు. దీంట్లో డోకలేదు. అంటే ఏ స్కీమ్ తీసినా రైతుల కొరకు తీసినా చిన్నకారు రైతులే పెద్ద ఎత్తున బెనిఫిట్ అవుతారు. అవసరం కూడా చిన్నకారు రైతులకి. అయితే దాంట్లో భాగంగా రైతు బంధు కార్యక్రమం తీసుకున్నాం. రైతు బంధు కార్యక్రమం ఏదైతే రైతులు ఏదైతే పంట పండిస్తున్నప్పుడు పునాస కానీ రబ్బీ కానీ
పంట పండిస్తున్నప్పుడు ఆ పంటకు పెట్టుబడి కావాలన్నా, పంటకు పండించడానికి విత్తనాల కొరకు కావాలన్నా ఒక సావుకారుని పోయే పరిస్థితి, ఒక వ్యాపారస్తుని దగ్గరికి పోయే పరిస్థితి. దాని నుండి ఆ బారి నుండి ప్రభుత్వమే ఆదుకోవాలి, ప్రభుత్వమే సరైన తీరక వీళ్ళకి పెట్టుబడి అందించాలనే ఉద్దేశంతో ఫస్ట్ 4,000 చొప్పున, అంటే పునాస్ 4,000, రబీకి 4,000 చొప్పున ఇంట్రడ్యూస్ చేస్తే ఆ రోజు కూడా చాలా మంది అన్నారు నగదు ఎక్కడ ఇస్తారు, ఎంతమంది రైతులకు ఇస్తారు, ఎంత భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు అని చెప్పి రకరకాల విమర్శ చేసినా కూడా, అంటే నేను కరెంటు ఇస్తా అన్నప్పుడు కూడా నమ్మలేదు ఎవరు. లేదు రైతు బంధు ప్రవేశపెట్టి మేము నగదు మీ ఖాతాలోకి వేస్తామన్నప్పుడు నమ్మలేదు ఎవరు. అంటే అంతకుముందు ఉన్న అలవాటు ప్రకారం ఏంటంటే రైతులకు నీవు ఇవ్వలేరు అనేది, ఎక్కడికి వెళ్ళి ఇస్తారని, డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయని, రాష్ట్ర బడ్జెట్ ఎంత అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నిటి కూడా ప్రజల్లోకి మామూలుగా ఇది రంగారెడ్డి జిల్లాలో మాట్లాడే పదజాలు తెలంగాణ ప్రాంతం అంతా కూడా పునాస రబ్బీ అంటారు. మా ప్రాంతంలో అయితే ఎక్కువ పునాస రబ్బీ అంటారు. పునాస అంటే వానకాలం వేసేటప్పుడు అన్నిటిని కూడా పునాస సీజన్ అంటారు. అదే తిరిగా రబ్బీకి వేసేది యాసంగి రబ్బీ అనేది ఏదైతే ఉందో రబ్బీ అంటారు. అయితే ఈ పునాసకు అని 4,000, అదే విధంగా రబ్బీకి 4,000 చొప్పున పెట్టుబడి ఇస్తూ ఆ పెట్టుబడిని అందరికీ ఉపయోగపడే తీరుగా, అంటే చిన్న సన్నకారు రైతులతో పాటు 1-2% ఉన్న కొద్ది మంది రైతులు ఉంటే కూడా ఎవరికైనా కూడా అందిస్తాము. అందరికి కూడా పెట్టుబడికి కదా. మనము ఇంకొకటి కూడా ఏం చేయడం అంటే, ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే అసలు తెలంగాణ ప్రాంతంలో ఒక్క పెద్ద రైతు ఉంటే కూడా ఆయన ఇంట్లో తిననీకి ఉండదు. అట్లాంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కానీ కాకపోతే చిన్న రైతులకు ఇంకా కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. కానీ అట్లాంటివన్నీ చూసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు కాబట్టి అందరికి కూడా రైతు బంధు ప్రవేశపెట్టి అందరికి కూడా 4,000 ఇవ్వాలి అని చెప్పి 4,000 అంటే 8,000తోని అందరికి కూడా పంపించడం జరిగింది. లేదు, ఫస్ట్ 4,000 పెట్టాం. 4,000 పెట్టి 8,000 పెట్టినాక ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల మేనిఫెస్టోలో చాలా మార్పులు చేస్తుంట్లా రైతు బంధును కూడా 5,000కు చేసి 10,000 చేశారు. 10,000 చేసి అది కూడా 10,000 కూడా ఇప్పటి వరకు ఇచ్చారు, మొన్న కూడా ఇచ్చారు. అయితే ఇట్లా రైతుకు ఏదైతే లాభదాయకంగా అవుతుందో, రైతుకు సహాయం అవుతుందో, సహాయం అయ్యే రీతి లోపల దీన్ని రైతు బంధును ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. బ్రహ్మాండంగా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వస్తే 5,000 పునాసకి ఇస్తున్నారు, 5,000 రబ్బీకి ఇస్తున్నారు. రబ్బీకి ఇస్తున్నప్పుడు బాగా ఉపయోగకరంగా రైతు అనేటి వాడు ఎవరికి కూడా చేయి దాపకుండా, ఎవరికి కూడా ఆత్మాభిమానంతో బతికే తీరుగా ఈ రైతు బంధును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైతు బంధు అనేది చాలా యూజ్ అవుతుంది, ప్రజలకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా మనకు రైతు మీదనే డిపెండ్ అయిన ఈ రాష్ట్రం కాబట్టి, రైతుల మీదనే నడుస్తున్న రాష్ట్రం కాబట్టి, రైతులే క్షేమంగా ఉంటేనే అందరూ కూడా క్షేమంగా ఉంటారు. అతను అన్నం పెట్టే వ్యక్తి కాబట్టి, అంటే గతంలో ఎవరైతే రైతే రాజు అన్నారో, రైతును మధ్య దళారీ వ్యవస్థ లేని వ్యవస్థను నేను చేస్తున్నారో, అన్నిటిని ఏవైతే సూక్తులు చెప్పడం జరిగింది ఆచరణ పెట్టింది కేసీఆర్ గారు అని. ముఖ్యంగా చాలా మంది మాటలని ఎక్స్పెడతారు, కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా జరిగింది అనేది నా అభిప్రాయం. అనుకుంటున్నప్పుడు ఇంకా చాలా విషయాలు మనం చర్చిద్దాము. మీరు రంగారెడ్డి జిల్లా రైతుగా ఉండి, అంటే టీఆర్ఎస్ పార్టీలో కూడా మీరు కార్యదర్శిగా ఉన్నారు. చాలా దాదాపు 35 సంవత్సరాల పై నుంచి మీకు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, ఒక సీనియర్ నాయకులు. మీరు ఒక సీనియర్ నాయకులు అయితే తీసుకున్నట్టు నల్గొండ జిల్లా రైతులు ఎక్కువ మంది లబ్ధి పొందారు. దాదాపు 90% రైతులు నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ శాతం లబ్ధి పొందిన వారు ఉన్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో రైతులు బాగా అంటే డెవలప్ అయిన వాళ్ళ, బాగా ఉన్న వాళ్ళ, ఎందుకు వాళ్ళు అంత సంఖ్యలో ముందుకు రావడం లేదు? అంటే రంగారెడ్డి జిల్లా ఏమైపోయింది అంటే రాను పట్టణీకరణ పెరిగిపోయింది. సిటీ అనేది సరౌండింగ్ రంగారెడ్డి హైదరాబాద్ సరౌండింగ్ కాబట్టి బాగా పెరిగిపోయిన కొద్ది వ్యవసాయం కొంచెం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కొన్ని ప్లాటింగ్ కావడము అది కావడం కూడా అట్లా కూడా జరిగింది. అయినా నల్గొండ ఫస్ట్ అయితే, సెకండ్ మళ్ళీ రంగారెడ్డి వాళ్ళ రైతులు, సంగారెడ్డి ఖమ్మం ఇది ఏదైతే ఉందో
అంటే రంగారెడ్డిలో వ్యవసాయం చాలా ఎక్కువ. వ్యవసాయం కూడా ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ మా దగ్గర అంటే హైదరాబాద్కు సరిపోయిన మొత్తం కూరగాయలు రంగారెడ్డి వస్తుంది. ఇంకా కూడా ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత వేరే జిల్లాలకు ఎట్లయితే నీళ్ళు వచ్చినాయో కాళేశ్వరంతో, మల్లన్న సాగర్తో రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఏదైతే విపరీతమైన ఆంధ్రను మైమర్పించే తీరుగా తెలంగాణ లోపల ఈరోజు ఇరిగేషన్ జరుగుతుంది. అట్లాంటి ఇరిగేషన్ ఇప్పుడు ఒక 1-2 ఇయర్స్లో రంగారెడ్డిలోకి వస్తున్నారు. రంగారెడ్డి ప్రాంతం లోపలకు ఏదైతే పాలమూరు రంగారెడ్డి వాటర్ గిట్ వచ్చినాయి అనుకో, వాటర్ వస్తే హైదరాబాద్ కాదు బెంగళూరుకు సరిపోయిన కూరగాయలు కూడా మా దగ్గరనే ఉంటాయి. బ్రహ్మాండమైన వ్యవసాయము, మంచి కమర్షియల్ వ్యవసాయము. రైతు హైదరాబాద్లో తింటున్న ప్రతి కూరగాయ కూడా మా ప్రాంతంకి వెళ్ళి వచ్చేది, రంగారెడ్డికి వస్తేనే. ఈ విషయం ప్రతిపక్షాలకి తెలియదంటారా? అంటే ప్రతిపక్షాలు ఎట్లా ఉన్నాయి తెలంగాణ స్టేట్లో అంటే ఏది తెలియంది లేదు. వాళ్ళు తెలిసి కూడా మూర్ఖులు లెక్క. అంటే నేను అనేది ఆ పదం వాడొచ్చా వాడదా అనేది ఎంతసరికి అయితే మూర్ఖులు లెక్క. తెలిసి వాళ్ళు దాన్ని ప్రజలను తప్పుదో పట్టియాలని చూస్తున్నారు. కానీ ప్రజలు బాగా చైతన్యవంతమైన అంటే 1947లో ఉన్న పరిస్థితి ఇవాళ లేదు. తెలంగాణ ప్రజలంతా బాగా బ్రహ్మాండంగా వాళ్ళు చైతన్యవంతమైన చదువులు చదువుకున్న పరిస్థితి. ఈ వెనకటి మూర్ఖత్వం నుంచి అంతా కూడా దాన్ని అంత మూఢనమ్మకాలు కూడా వీటిని విశ్వసించకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న పరిస్థితి. కాబట్టి వీళ్ళు తెలిసి కూడా 24 గంటలు కరెంట్ తెలుసు. ఇప్పుడు నేను ఒక్కటేమంటున్నా, బీజేపీ అధ్యక్షుడే పాదయాత్ర చేస్తాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నది కదా, దాని గురించి మాట్లాడాలా? లేకుంటే రైతు బంధు గురించి మాట్లాడాలి? ఇట్లా అనేకమైన స్కీమ్లు ఉన్నాయి. కానీ దాన్ని విడిచిపెట్టేసేసి దాంట్లో ఒక చిన్న గ్యాప్ ఏదైనా ఉంటే దాని కొరకు ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతున్నారు తప్ప ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి. మీరు ఒక రైతు కాబట్టి మనము వర్తమాన రాజకీయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న కేటీఆర్ గారు డ్రోన్ల నుంచి మందులు సరఫరా చేస్తారన్నారు. అదేవిధంగా రైతులు ఏదైనా కష్టపడి ఉంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అంత స్పీడ్గానే సహాయం అందించినట్లయితే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు అంటే ప్రతిపక్షాలు నోళ్ళు ముగించడానికి అంటే మేడం ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆధునిక వ్యవసాయ విధానం లోపల మనకు పురాతనం లోపల జరిగిన వ్యవసాయం వేరే, ఆధునీకరణ జరుగుతున్న తరుణం లోపల ఇప్పుడు పెట్రోల్ పంపులు వచ్చినాయి. ఆ పెట్రోల్ పంపులు కాకుండా ఈరోజు డ్రోన్ ద్వారానే మనకు క్రిమిసంహారక మందులంతా స్ప్రే చేయడం, లేకుంటే ప్రతిది కూడా కటింగ్ వచ్చింది. పత్తి తీయడానికి కూడా లేబర్ ఎక్కువ మొత్తం కావాలి. మా దగ్గర అయితే రాయలసీమ వాళ్ళు వస్తారు. అంటే అట్లాంటి దాని నుంచి ఈ ఆధునిక యుగం లోపల అనేకమైన కొత్త టెక్నాలజీని అంతా కూడా దీంట్లో ఉపయోగించేసేసి బ్రహ్మాండంగా ఇప్పుడు వ్యవసాయానికి రిలేటెడ్గా ఉన్న ఏంది గొర్రెలు కానీ లేకుంటే చేపలు కానీ మేకలు కానీ ఇట్లాంటి పంటలను వాటిని కూడా ఆ పరిశ్రమలను కూడా దానికి రిలేటెడ్గా అభివృద్ధి చేసుకుంటూ మొత్తాన ఒక్కటేంటంటే తెలంగాణ ప్రాంతం లోపల ఇరిగేషన్ కానీ రైతుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు అన్నం పెట్టే రైతు కాబట్టి రైతును అభివృద్ధి చేయాలి, రైతు శ్రేయంగా ఉంటేనే, రైతు ఆరోగ్యంగా ఉంటేనే, రైతు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అనేకమైన పథకాలు ప్రవేశపెడుతూ ఇట్లా ఈ రైతు బంధు పథకాన్ని కూడా పెట్టడం జరిగింది. నేను ఒక రైతుగా చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఈ రైతు బంధు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. రైతు బంధు వల్ల కుగ్రామాలలో ఉన్న రైతులకి వాళ్ళకి అనౌన్స్మెంట్ ఎలా ఇస్తుంది? ఇప్పుడు టీవీ ద్వారా మనం చెప్తున్నాం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవుతుంది అంటున్నారు. రైతు బంధు కోసం ఏమేమి వాళ్ళు అప్లై చేసుకోవాలి? అదే నేను దానికి రైతు బంధు అనేది బేసిక్గా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అంటే ఇంకా ఈ రైతు బంధుని ఏమంటున్నారంటే ఇప్పుడు మనం రైతు బంధు అంటే ఇంకా కొద్దిమంది తెలుస్తుంది తెలియదు కానీ కేసీఆర్ పైసలు అంటున్నాం. కేసీఆర్ డబ్బులు పడ్డాయి మా దాంట్లో అంటున్నాం. ఖాతాలలో పడ్డాయి అనగానే వాళ్ళ పట్టేదారు అక్కనో లేకుంటే పట్టేదారు మామనో భర్తనో ఉంటే ఆ కేసీఆర్ పైసలు మా తాను 20,000 పడ్డాయి, 50,000 పడ్డాయి అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆ డబ్బులు ఏదైతే పడుతుందో ముఖ్యంగా మనము ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఏంటంటే
ఒక్క ఎకరము ఉన్న వ్యక్తి కూడా వాళ్ళకు 5,000 వస్తున్న పరిస్థితి, అంటే 5,000 10,000 వస్తాయి. ఓకే. అయితే ఒక్క ఎకరం ఉన్న రైతు ఆయన పాస్బుక్ ఏవో అగ్రికల్చర్ ఏవోలు ఉన్నారు కదా, ఏవోలు కూడా గతంలో షార్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మండలానికి ఏవో వచ్చారు, వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ఇచ్చారు. రైతుకు కావాల్సిన అన్ని అడ్వైజర్స్ కూడా ఇవ్వడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాగా బలోపేతం చేశారు, డెవలప్ అయింది. అయితే దానితోని ఆ ఏవోకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలి. అంటే పాస్బుక్ కానీ లేకుంటే వాళ్ళు ఏ పంట పెట్టుకుంటున్నది కూడా పండించిన పంట మీద కూడా సమగ్రంగా విచారణ జరుగుతుంది. నేను పత్తి పెట్టుకుంటున్నా, లేకుంటే బీడు పెట్టిన భూమిని, లేకుంటే ఏమి వేయలేకపోతున్నా, అంటే ఎందుకొరకు వేయలేకపోతున్నా అనేది కాకుండా ఏదైతే పంట పెడుతున్నామో గతంలో చూస్తే ఊళ్ళకి వచ్చేసి ఊళ్ళో అన్నాల కడ కూర్చొని రాసుకొని పోతున్నారు. ఇప్పుడు ప్రతి చేను తిరుగుతూ ఆయన పెట్టిన పంట ఏ విధంగా ఉన్నది, ఆ పంటకు విచారణ జరుగుతుంది. ఆ విధంగా ఏవోల ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంకా మేడం రైతు బీమా కూడా పెట్టారు. రైతు బందే కాకుండా రైతు బీమా, స్టేట్ గవర్నమెంట్, ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఏమైందంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఎత్తుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఏది ఉన్నా కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను కాపీ కొట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళ జేబులకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చినట్లు అట్లా. అంటే ఏదైనా ప్రభుత్వం చేస్తున్న పథకాల లోపల ముఖ్యంగా ఏంది అంటే ఈరోజు రైతు బంధు కాక రైతు బీమా. రైతు బీమా అంటే ఒక్క గుంట భూమి ఉన్న వ్యక్తి కూడా మరణించినట్లయితే, అంటే మనం చూస్తున్నాం ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ లేకుంటే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు మరణిస్తే డెఫినెట్గా వాళ్ళ పిల్లలకు బతకడానికి వాళ్ళ పెన్షన్ వస్తుంది. లేకపోతే వాళ్ళకు మరణించినప్పుడు అనేకమైన రైతులు కట్ అయిన పైసలు అన్నింటినీ కూడా వాళ్ళకి వస్తాయి. కానీ రైతు మరణిస్తే ఆయన డిపెండెన్స్ అంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే మరణించినాక హాస్పిటల్ మరణిస్తే హాస్పిటల్ ఫీజు కట్టలేని పరిస్థితి, ఇంటికి తీసుకుపోలేని దయనీయమైన పరిస్థితి. అట్లాంటి దాన్ని ఎరిగిన ముఖ్యమంత్రి రైతు బీమా అనేది ప్రవేశపెట్టి ఈ రైతు బీమా ద్వారా ఒక్కొక్కరుంటున్న రైతు కూడా ఆ రైతు బీమాతోని 5 లక్షల రూపాయల వాళ్ళకి ఇన్సూరెన్స్, ఆ బీమాకు సంబంధించిన ప్రీమియం అమౌంట్ కూడా ముఖ్యమంత్రి గారే కడుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నాం. అంటే ఇక్కడ ఇవన్నీ కడుతున్నారు, సంతోషం. అయితే ఇది కరెక్ట్గా అర్హులైన వారికి కరెక్ట్గా అందుతుందా? అప్పుడప్పుడు మనం వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటాం, ఏంటి ఫలానా వాళ్ళకి అందడం లేదు అనేసి. ఈ గ్యాప్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? ఇప్పుడు అలవాటైన పరిస్థితి ఏమంటే సమైక్య రాష్ట్రం లోపల ప్రతి స్కీమ్ కూడా బ్రోకర్ల చేతులతో పోతుంది. అదే అలవాటు అనుకుంటుంది. ఇప్పుడు అట్లా లేదు, డైరెక్ట్ ఆయన ప్రభుత్వము రైతు ప్రభుత్వం, బెనిఫిషరీ ప్రభుత్వం. అంటే ఇంకా అంతకన్నా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ రైతు డైరెక్ట్ అంతే. ఒక ఎమ్మెల్యే రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు, లేకుంటే అక్కడ ఉన్న పైరవకారు చేయాల్సిన అవసరం లేదు, మధ్య దళారు వ్యవస్థనే లేదు. లేకుండా దళారీ వ్యవస్థను చాలా సార్లు అన్నారు, మధ్య దళారీ వ్యవస్థ లేని పరిపాలన చేస్తామన్నాడు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా జరుగుతుంది. భూస్వామి పెద్దదారి కూడా లేదు, ఎక్కడ ఉంటుంది మేడం. ఇంకా వాళ్ళ భర్త చనిపోయిండు అంటే ఆ కాగితాలు తీసుకుపోయి డెత్ సర్టిఫికేట్ ఇట్లా అప్లై చేయాలి అంతే. ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకున్నాలి. లేకపోతే అక్కడ ఉన్న పట్వారు తీసుకుపోతాడు, లేకుంటే అక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తీసుకుపోతారు. ఆ చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓకి అందుతుంది, అది గవర్నమెంట్ పోతుంది, ఇమ్మీడియట్ గా ఆయన ఖాతాలో పడుతుంది. అట్లా చాలా పారదర్శకత. అయితే ఇక్కడ మనం ఇంకోటి కూడా డిస్కస్ చేసుకోవాలి, ఎందుకంటే రైతులకి మనం మంచి సమాచారం ఇవ్వాలి కాబట్టి. ఫలానా ఈ పంట పండిస్తేనే మీకు రైతులకు ఉన్న స్కీమ్స్ వర్తిస్తాయి, ఈ పంటనే వేసుకోవాలి, ఈ ఫలానా ప్రభుత్వం ఏ పంట చెప్తే ఆ పంట వేస్తేనే మీకు ఇవి లబ్ధి పొందుతారు అనేసి కూడా. అంటే ఇది ఒక ఏదైనా విమర్శ కావచ్చు, లేదంటే ఏదో గాసిప్స్ కావచ్చు, ఇది కూడా ఒక రాంగ్ ప్రచారం ఇచ్చారు. అంతేనంటారా? ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే రైతులు ఏదైతే లాభసాటి పంటలు పండించాలి, అందరు వేస్తే ఒకటే పంట, పత్తి వేస్తే పత్తి మీద రేటు తగ్గుతుంది, లేకపోతే మొక్కజొన్నలు వేస్తే మొక్కజొన్న ఆర్థిక సప్లై పెరిగితే అంతే కదా, డిమాండ్ తగ్గుతుంది. అట్లా కాకుండా ప్రభుత్వం అడ్వైజ్ చేస్తున్నది, ఇగో ఈసారికి ఈ పంటకు బాగా ధర ఉంటుంది, ఈ పంట వేసుకున్నట్లయితే. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ను కానీ నేషనల్ లెవెల్ మార్కెట్ కానీ భారతదేశంలో వ్యవసాయంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ వంతున్నది, ఏ రాష్ట్రం లేదు వంతున్నది, దాన్ని ఆలోచన చేసేసి దాని మేరకు ఈ మన రాష్ట్రంలో ఉన్న
రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడం. ఈ పంట పెట్టుకుంటే మా చిన్నప్పుడు అంటుండ్రి పసుపు వేస్తే జరుగుతుంది, లేకుంటే ఈసారి మిరపకాయలు వేయాలి, లేకుంటే ఈసారి మిరపకాయలు వేయద్దు, మీరు చేయొద్దు అంటారు. అంటే మిర్చి చాలా మంది వేస్తున్నారు కాబట్టి మీరు చేయొద్దు అంటారు. అట్లా ఇప్పుడు ప్రభుత్వం, అప్పుడు ఏదైతే మన ఊర్లలో పెద్ద మనుషులు అట్లా ఉన్నారో ఇవాళ ప్రభుత్వమే వ్యవహరించి పలానా పంట వేయాలి దాన్ని విమర్శిస్తున్నారు. వీళ్ళకి ఏ సబ్జెక్ట్ లేదు. ప్రతిపక్షాలు ఒక 15 రోజులు అసెంబ్లీ పెడితే 15 రోజుల వరకు కూడా సరిపోయిన సబ్జెక్ట్ లేదు వాళ్ళు తాను మాట్లాడి, అసలు విమర్శించడానికి లేదు కదా. ప్రతిదీ చేస్తున్నప్పుడు ఇంకా ఇంతకన్నా ఎక్కువ గొప్ప చేసేది ఏమి ఉండదు కదా. అందుకని ఆ విధంగా చిన్నవి పట్టుకోవడం కానీ, కాకపోతే ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉన్నది. పంట వేయడం లోపల కూడా ప్రభుత్వం అడ్వైజ్ చేస్తుంది. ఇప్పుడు పత్తికి బాగా డిమాండ్ ఉంది, పత్తిని పండించండి అంటున్నారు. అంటే పత్తికి ఏమైపోయింది అంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ కానీ, లేకుంటే మనకు ఈ కరోనా టైం లోపల ఏదైతే బంధువులు జరిగినాయో కాలుష్యం అనేది తగ్గి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు అనుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అనేకమైన యాగాలు చేసేడు, ఒకరొకరు కాల్ముహూర్తం కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వర్షాలు ఇవ్వాలి. ఇప్పుడు బ్రహ్మాండంగా తెలంగాణ వచ్చినప్పటి నుండి వర్షాలు వల్లేవనే పరిస్థితి లేదు, విపరీతమైన వర్షాలు అంతే కదా. అంటే ప్రజలు నమ్ముతున్న పరిస్థితి అట్లా. ఆ విధంగా వర్షాలు బాగా కురవడంతో కూడా ఇప్పుడు పంట బాగా డ్యామేజ్ అవుతుంది. పత్తి అయితే విపరీతంగా డ్యామేజ్ అయిపోయింది ఊళ్ళలో. అంటే చేనులకి వెళ్ళి నీళ్ళు వాడుతున్న పరిస్థితి లోపల, అంటే ఆ వర్షానికి పడి ఊట వెళ్తున్న పరిస్థితి. ఆ విధంగా చూస్తే కొంత డ్యామేజ్ అవుతుంది కాబట్టి బాగా డిమాండ్ ఉంటుంది, పత్తికి బాగా డిమాండ్ ఉంటుంది సార్. ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలని మీరు అంతే ఘాటుగా ఎందుకు తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారు? ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? అంటే వాళ్ళు ఉన్నది ముత్తకంతా ఇక వాళ్ళ పరిపాలన ఇప్పుడు అభివృద్ధి మీద చేసుకోవడానికి రాజకీయాల మీద ఉండదు. ఇక ఎక్కువ అభివృద్ధి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే, ఇంకా దుర్మార్గం ఏంటంటే సమైక్య పాలన లోపల అన్నీ కోల్పోయినాం మనం. ప్రతి ఒక్కటి నీకు లాస్ట్కి వస్తే ఒక టిఫిన్ సెంటర్ పోవాలంటే కూడా టిఫిన్ సెంటర్ ఆంధ్ర టిఫిన్ సెంటర్ అని రాయడం. అంటే అన్నిట్లలో తెలంగాణ ప్రాంతం కోల్పోయింది కాబట్టి ఆ కోల్పోయిన దాన్ని మనం అన్నిట్లలో చైతన్యవంతులం కావాలి, అన్నిట్లో మనం భాగస్వామ్యం కావాలి. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చూసినాం మనం, టాప్ ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే అన్నీ కూడా కమర్షియల్ అందులో ఏం లేదు. మళ్ళీ దాన్ని డెప్త్గా పోయి చూస్తే మాత్రం దాంట్లో ఏం లేదు. శ్రీ చైతన్య, నారాయణ, గౌతమి అన్ని తీసుకుంటే అట్లున్నాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలి. ఇక వీళ్ళు ఏదో రకరకాలుగా మనోళ్ళు వాళ్ళ దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తే మాట్లాడటాయన ఒక ఆయన, లేకపోతే ఇంకొక ఆయన స్విచ్ చేస్తే మాట్లాడటాయన ఒక ఆయన, ఈ విధంగా మాట్లాడటం డెఫినెట్గా ప్రతిపక్షాల స్విచ్. నీకు అంతకెందుకు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కాంగ్రెస్ కలిస్తే ఇవాళ కాంగ్రెస్ నడుస్తున్నాం. కాంగ్రెస్లో పదవులు ఇప్పించాలంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్తే కాంగ్రెస్ ఇస్తున్నాం. ఆ విధంగా జరుగుతుంది. ఇదంతా ప్రజలకు తెలిసిందే. ఉండాలి, రైతుల మీద రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమం కోసము రాత్రనక పగలనక కృషి చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు కాబట్టి కార్యరూపం దాల్చి మంచి ఫలాలు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను 88లో నేను ప్రత్యక్ష ఎన్నికల లోపల ఆ రోజు ఎన్టీ రామారావు నాయకత్వాన్ని నేను మన రిప్రజెంట్ అయినా. చాలా మంది పెద్ద మనుషులు అంటున్నారు అప్పుడు డెవలప్మెంట్ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, రైతుల మీద మాట్లాడకూడదు, పేద ప్రజల అభివృద్ధి మీద రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలి, మాట్లాడుకోవాలి, రాజకీయాలు చేయాలి. మిగతాప్పుడు అంతా డెఫినెట్గా అభివృద్ధి చేయాలి, నీ ప్రాంత అభివృద్ధి చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ప్రతిపక్షం కనిపించదు ఎందుకు? ఇక తెలంగాణలో అయితే ప్రతిపక్షానికి స్థానమే లేదు. అంటే ప్రతిపక్షం అంటే అధికార పక్షము నిర్లక్ష్యం చేయాలి, అభివృద్ధిని వెనుకకేయాలి, లేకపోతే అభివృద్ధి జరగకుంటే ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒకప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిన పార్టీలే. ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి సబ్జెక్టే లేదా. ఆ విధంగా ఇప్పుడు మనం ఎన్నడన్నా ఊహించిన అసలు ఆంధ్రోళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది, మీరున్న తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు అని చెప్పి మనం విన్నామా? ఎక్కడ అన్నీ కూడా
ఫౌండేషన్ స్టోన్స్ వేసి ఇచ్చిపెట్టిన పరిస్థితి ఉండి కిందికి నీళ్ళు తీసుకుపోయారు వాళ్ళు. ఓకే. నీళ్ళన్నీ కిందికి తీసుకుపోయారు. మీద ఉన్నది మన జడారు అయిపోయింది. మన పక్కకి వెళ్ళి నది పోతుంటే కూడా ఆ నీళ్ళని తీసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు గోదావరి కానీ కృష్ణా నది కానీ నీకు అనేకమైన నదులను అన్నిటిని కూడా అక్కడ ఆపేసుకొని ఈరోజు మనకున్న వాటకు మించి కూడా అవతల అడుగు చేసి అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతం లోపల శస్యశ్యామలమైన తెలంగాణ చేయాలి అని చెప్పి మనము ఇప్పుడు మొన్న కరీంనగర్ వరంగల్ ఆ ప్రాంతం పోతే నీకు ఆంధ్ర ప్రాంతానికి ధీటుగా ఆంధ్రకు మించిపోయిన ఇరిగేషన్ అంతా కూడా జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మనము రైతు బంధు గురించి మాట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ ఉంది, రైతు బీమా ఉంది, రైతు బంధు ఉంది. ఈ మూడు ఇప్పుడు రైతు బంధు గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్ళిండ్రు. ప్రజలకు కేసీఆర్ పైసలు పడ్డాయని చెప్పేటి వరకు పోయింది. అయితే అట్లనే రైతు బీమా ఉంది. ఏ రైతు కూడా ఒక గుంటున్న రైతు కూడా పంట మరణించినట్లయితే డెఫినెట్గా ఆయనకు కూడా చెందుతున్నాయి. రైతు రుణమాఫీ కూడా ఉంది కదా. రైతు రుణమాఫీ కూడా కేసీఆర్ గారు ఎన్నికల లోపల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 1 లక్ష రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి. అంతకన్నా మించి కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షలు అన్నారు. కానీ ప్రజలు నమ్మలేరు. కేసీఆర్ గారి నాయకత్వానికి ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత దాన్ని అంశాల వారిగా అంటే విడతల వారిగా మనకు వాటిని చేస్తున్నారు. ఇప్పుడు 50,000 ఉన్న వాళ్ళకందరికీ కూడా రుణమాఫీ జరిగిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. నీకు ఆ టైం లోపల డెఫినెట్గా 1 లక్షలోపు రుణమాఫీ కూడా జరుగుతుంది. రైతులకు రిలీఫ్ డెఫినెట్గా జరుగుతుంది. ఇక్కడ మనం రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలాగ రైతు బంధు కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి రైతు మరణిస్తే ఇంట్లో కుటుంబంలో ఆ స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఎంత బాధపడుతుందంటే ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు పట్టించుకోరు. అలాంటి మహిళల గురించి మీరేమైనా చెప్తారా? అంటే ఇప్పుడు రైతు మరణించిన ఎంబడే రైతు బీమా వస్తుంది. దాంతోపాటు ఆమెకు వితంతు పెన్షన్ కూడా వస్తుంది. మళ్ళీ ఈ రెగ్యులర్ వచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే రైతు వెనకటికి మరణించినప్పుడు మీరు అన్నట్లు ఉన్న పరిస్థితి ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. కుటుంబాల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని కొన్ని ఫార్మర్స్ NGOs ద్వారా తెలిసింది నాకు కూడా. పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అనేసి అలాంటి వాళ్ళ కోసము ఆ సూచనలు లేదా ఇంకేమైనా సవరణలు మరిన్ని ఏమైనా డెవలప్మెంట్ పెట్టే అవకాశం ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం లోపల ఉన్న రైతాంగానికి టీవీ న్యూస్ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ఎవ్వరు కూడా రైతులు మరణించిన అకస్మాత్ స్థితి లోపల అనుకోని పరిస్థితుల్లో రైతులు మరణించినట్లయితే ఎవ్వరి కూడా ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వాళ్ళకు అండగా ఉంటారు. రైతు బంధుతోని ఆమెకున్న భూమితోనే ఇమ్మీడియట్గా జరుగుతుంది. రెండవది ఏంటంటే గతంలో చూస్తే భర్త మరణించినట్లయితే ఆ భూమి కూడా పైరేట్ చేయాలి. ఆమె పైరేట్ చేసి ఆమె పేరు మీద వస్తుంది. ఇప్పుడు అది అవసరమే లేదు. డెఫినెట్గా ధరలో చేంజ్ అయిపోయి ఆమెకు ఆ ఇబ్బంది ఉండదు. రెండవది ఆమెకి ఇమ్మీడియట్గా పెన్షన్ ఎలిజిబుల్ ఉన్నట్టుంటే పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత రైతు బీమా ద్వారా ఆమెకు రిలీఫ్ జరుగుతుంది. సమాజంలో కూడా ఒక రైతు అంటే ఒక గౌరవమైన పరిస్థితి లోపల ఇప్పుడు తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నది. గతంలో రైతు ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న వ్యక్తి వ్యవసాయం దండుగా ఉన్న పరిస్థితి కాడికి వెళ్ళి రైతులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆ విధంగా లేదు. రైతే డెఫినెట్గా రైతు ఈ రాష్ట్రం లోపల అతను భాగస్వామిగా ఉండాలి. రైతు అభివృద్ధి చెందాలి. రైతుకు కావాల్సిన అన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా గిట్టుబాటు ధరతో పాటు ఆయన పండించిన పంటకు సేఫ్టీ ఉండాలి. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. కాబట్టి ఎవ్వరు మహిళలు నిరాశకు చెందాల్సిన అవసరం లేదు. భర్త చనిపోయిన వ్యక్తులు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఎవ్వరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. నేను 100% రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, మన ప్రభుత్వం ఉన్నది, మనం తెచ్చుకున్న తెలంగాణ ఉన్నది. ఈ తెలంగాణను మనమే పరిపాలన చేసుకుంటున్నాం. కాబట్టి ఎవ్వరు రైతులు కూడా వెనుకపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వ్యవసాయం తెలియని వ్యక్తులు, వ్యవసాయం అంటే అసలే అనుభవం లేని వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అనేకమైన స్కీమ్లను కూడా అవహేళన చేసి మాట్లాడుతుంటారు. రైతుల కొరకు ఏదైతే చేస్తున్న ప్రభుత్వం ఉందో రైతు ప్రభుత్వం రియల్గా రైతు ప్రభుత్వం గిట్టుబాటు ధరల గురించి కూడా మనము మాట్లాడుకోవాలి.
గిట్టుబాటు ధరల గురించి ఇంకా రైతు ఏడవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు గతంలో పల్లకి చూస్తే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర జరగాలి. ఆ గిట్టుబాటు ధరలో కూడా ఈ ఏదైతే మార్కెట్ కమిటీల పాలక వర్గాలు ఉన్నాయో పాలక వర్గాలను కూడా అందరినీ భాగస్వామ్యం చేసి తిరగాలి. గతంలో చూస్తే అది కొందరి చేతులలో ఉంటుంది. ఇప్పుడు రైతు ఒక కమిటీల లోపల మార్కెట్ కమిటీ లోపల మెయిన్గా రైతు తీసుకుపోయి మార్కెట్కి తీసుకుపోతారు కాబట్టి ఆ మార్కెట్ లోపల మహిళలకు కూడా ప్రాధాన్యత ఉంది. ఈడ ఇంటికాడ ఉన్న ఆమె డెఫినెట్గా ఆమెకు అనుభవం ఉంటే అవకాశం ఉంటే ఆమె మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతున్నారు. అంటే ఆమెకు ఏమైతే ఆలోచనలు ఉన్నాయో రైతు పంట ఏ విధంగా జరగాలి, రైతు గిట్టుబాటు ధర ఏ విధంగా జరగాలి, లేకపోతే దళారీ వ్యవస్థ ఏ విధంగా పోవాలి అనుకుంటే ఆమెనే పరిపాలన చేసే తీరుగా ఆమెకు అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అవకాశం వచ్చేసి అన్ని వర్గాల గతంలో ఆ విధంగా ఉండేది కాదు. ఇది ఒక పెద్ద గొప్ప ప్రోగ్రాం. అంటే రైతు పండించిన పంట మార్కెట్ వరకు తీసుకెళ్ళేసేసి స్థాయిలో వాళ్ళకి జరుగుతుంది. మార్కెట్ వరకు తీసుకుపోయిన తర్వాత అక్కడ కూడా ఒక సిస్టమ్, కొత్త సిస్టమ్. వాళ్ళు కూడా దాన్ని తూకం లోపల కింద చేయడం కానీ లేకపోతే రేట్లలో కూడా మోసం చేయడం అనేది కాకుండా మార్కెట్ కమిటీలో డైరెక్ట్గా అతనికి ఏం రేట్ ఉన్నది, ఏ దానికి ఏం రేట్ ఉన్నది. ఇప్పుడు రైతు బజార్ ఉన్నది, రైతు బజార్లోకి వెళ్ళేసేస్తే టమాటా ధరకి ఇదే అని చెప్పి అక్కడ పెడుతున్న పరిస్థితి, నోటీస్ బోర్డు చేస్తున్నారు. దాన్ని ఎవరైనా ఇట్లా కింద మీద చేసినట్లయితే వాళ్ళ మీద ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా అక్కడనే ఒక ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొస్తే. అంటే దళారీ వ్యవస్థ లేని తీరుగా రైతుకు గిట్టుబాటు ధర జరిగే తీరుగా ఆయన పండించిన పంటను ఎప్పుడు పడితే అప్పుడు, అంటే అగ్గువ ఉందంటే స్టాక్ చేయడానికి ఇలా గోదాములు వేసి గోదాములు పెడుతున్న పరిస్థితి. గిడ్డంగులు ఉన్నాయి. ఆ గిడ్డంగుల ద్వారా వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు, స్టాక్ చేసుకోవచ్చు. చేసుకునేసేసి దాని మీద కూడా ఏంటంటే రైతు అక్కడ ఇంటి దగ్గర పెట్టుకుంటే అది చెడిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా గిడ్డంగులలో పెట్టుకున్నట్లయితే ఆయనకు కొంత పర్సంటేజ్ ఆయనకు దాని మీద కాస్ట్లో కూడా కొంత మార్కెట్ కమిటీ ద్వారా వాళ్ళకు వస్తున్న పరిస్థితి. దాంతో ఈ విధంగా రైతు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేదని కానీ లేకపోతే రైతు పండించిన పంట ఖరాబ్ అయిపోతున్నదని చెప్పి, లేకుంటే రైతులకు మార్కెట్ కమిటీ లోపల ఎవరికో పెద్దోళ్ళకే ఉన్నది అనేది కాకుండా మన సెంటర్ ఫర్ గవర్నర్స్ అనుకుంటా మన పద్మనాభ రెడ్డి గారు కూడా అన్నారు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే తెలంగాణ గవర్నమెంట్కి 10,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 5 ఎకరాల లోపు రైతుని మనం డెవలప్ చేసుకోవాలి అనేసి అన్నారు. వాస్తవానికి దాని మీద పాజిటివ్ రెస్పాన్స్ బాగానే వచ్చింది అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల తీసుకుంటున్నది వ్యాపార ప్రభుత్వం తీసుకుంటారు, సంక్షేమమే తీసుకుంటున్నాడు, రైతు అభివృద్ధి చేయాలి. అయితే 90% అబోవ్ కూడా 95% వరకు ఇలా చిన్నకారు రైతులే తెలంగాణ ప్రాంతం లోపల ఉన్న పరిస్థితి. ఏదో 1-2% ఎవరైనా పెద్ద రైతులు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారని అనేకమైన ప్రతిపక్షాలు కానీ కొంతమంది దాని మీద అడ్వైజ్ చేస్తున్నారు. 5 ఎకరాల లోపలకే ఉండాలి, 10 ఎకరాలకే ఉండాలి, చిన్న సన్నకారు రైతులకే ఉండాలి. అంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు కాదు, అతనికి 20 ఎకరాలు పండిస్తున్న రైతు కూడా ఇది అవసరం అవుతున్నది. కాకపోతే ఒకటి ఏంటి దెబ్బతింటుందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాడు 100 ఎకరాలు బినామీల పేర్ల మీద ఉన్న దగ్గర అట్లాంటి ఏమైనా కొంత మిస్యూజ్ జరుగుతున్నాయి అంటే అది అక్కడక్కడ ఏదైనా ఉండొచ్చు. దాన్ని కానీ తెలిసిపోతుంది, దాని మీద క్లియర్గా జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. అట్లాంటి ఇది పోవు కూడా. కానీ కాకపోతే ఒకటి ఏంటి అంటే 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా చిన్న కారు రైతులే 95% ఉన్నారు కాబట్టి 1-2%, 1-3%కు ఏమున్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉదారమైన స్వభావంతో మంచి ఉద్దేశంతో రైతు ట్రాక్టర్ మీద రైతు చేస్తున్నా, ఎడ్లతో దున్నుతున్నా, రైతు వ్యవసాయమే చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యవసాయం చేసే రైతును ఆదుకోవడంలో తప్పేమున్నది. ఎన్నో డబ్బులు ఎన్నో మిస్యూజ్ అయిన పరిస్థితి మనం చూసినాం. గతంలో చూస్తే అనేకమైన స్కీములు పెట్టుడు, ఆ స్కీములన్నింటినీ కూడా వాళ్ళ ఉన్నోళ్ళ చేతులకే అట్లాంటి దాని నుంచి ఒక 1-2% ఎవరికో అందుతున్న దాన్ని చూసేసి మొత్తం ఈ వ్యవస్థనే తప్పు, ఇది ఉన్నదాన్నే తప్పు అనడం కరెక్ట్ కాదండి. రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు ఉన్నారు, నాగేంద్ర గౌడ్ గారు.
నాగేంద్ర గౌడ్ అనే రైతుకి ఎంత లబ్ధి కలిగింది? అంటే ఇప్పుడు నా పర్సనల్గా నాకు ఉన్నది 15 ఎకరాలు ఉంది. ఓకే. 15 ఎకరాలకు సరిపోయిన డబ్బులు వస్తున్నాయి. 15 ఎకరాలకు యూజ్ అవుతుంది. ఏ పంటలు పండిస్తున్నారు మీరు? నేను పొప్పాయి పండిస్తా, అల్లం పండిస్తా, మొక్కజొన్న పండిస్తా, పత్తి పండిస్తా, కూరగాయలు పండిస్తా, అన్ని పంటలు పండిస్తా. అంత దానికి తోడుగా ఏంటి అంటే వ్యవసాయానికి అనుబంధంగా మనకు మేకలు కానీ గొర్రెలు కానీ ఈ విధంగా ఉండాలి, చేపల చెరువులు కానీ ఉండాలి. కాబట్టి నేను మేకలను ఎంచుకొని బ్రహ్మాండంగా మేకలను కూడా పెట్టుకున్నా. ఆ మేకలను కూడా మంచి మన పొలం నాకున్న భూమిలో వేస్టేజ్ ఏదైతే ఉందో గడ్డి కానీ, లేకుంటే మొక్కజొన్న తీసిన తర్వాత చొప్ప కానీ, లేకుంటే ఆ పొట్టు కానీ, లేకుంటే శనగలు కూడా వేస్తాను నేను. శనగలు, కందులు, పెసర్లు, మినుములు ఇవన్నీ కూడా వేస్తాను. ఇవన్నిటి నుంచి వచ్చిన పొట్టును కానీ దాన్ని అంతా యూజ్ చేసుకుంటే మేకలు కూడా అట్లా జరుగుతాయి. కాబట్టి అంటే ప్లాంట్గా వ్యవసాయం అంటే వ్యవసాయం అనేది నేను అందుకే ముందే చెప్పిన, నవీన పద్ధతిలో వ్యవసాయం, ఆధునిక విధానం లోపల వ్యవసాయం ఏదైతే జరుగుతుందో దీంట్లో ప్రతి ఒక్క రైతు కూడా బ్రహ్మాండంగా ఎడ్యుకేట్ అయ్యి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు తీగ సాగులను కూడా చూస్తాం మనం. తీగ సాగులను చూస్తే ఇప్పుడు ఏది బీరకాయ కానీ, ఆనేపకాయ కానీ, దొండకాయ కానీ ఇవన్నిటిని కూడా గతంలో చూస్తే రైతులు భూమి మీదనే పెడుతుండ్రు. ఇప్పుడు ఈరోజు ఏంటి, చిన్నగా ఉన్నంత లోపల ఒక పందిరి వేసేస్తున్నాడు, పందిరి మీదకి తీసేస్తే బ్రహ్మాండంగా అసలు మునిగిపోయే పరిస్థితి ఉన్నది. వాటర్ ఇచ్చినా కూడా మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కూడా దాన్ని డెవలప్ చేసుకుని వచ్చి ప్రతి ఒక్క తుంపర్లో సేద్యం అప్పుడు వెనకటికి ఉండే, అది కూడా కొందరికి ఉండే చాలా మాత్రం బిందు సేద్యం అట్లాంటివి పెట్టి ఇప్పుడు అందరూ కూడా నీళ్లను ఆదా చేయడము, కరెంటును ఆదా చేయడము, లేకుంటే తక్కువ సమయం లోపలనే ఎక్కువ ఇది కావడము. ఇంకా కూడా ఏంటంటే వ్యవసాయంలో నా దగ్గర కూడా నేను చాలా వాడుతుంటా. అంతా కూడా యాంత్రీకరణ జరిగింది కాబట్టి యంత్రాల ద్వారా ఇప్పుడు మొక్కజొన్న కూడా తీయాలి అంటే లేబర్ని పెట్టాలంటే ఊరందరూ రావాల్సి వస్తుంది, సగం ఊరు రావాల్సి వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ అడగాలి చూడండి, తెలంగాణలో 55% జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు మనుషులు చేసే పని యంత్రాలు చేసేసినట్లయితే మనుషులకి రోజుగారీ దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మన మానవతా దృక్పథంతో ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఇంకోటి యంత్రాల వల్ల మనకు లాభాలు రావచ్చు, కానీ అక్కడ పడిపోతుంది కదా, దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి? మేడం ఏముంది అంటే మనం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ ముందుకు పోతే మా జొన్న పంట పెడుతుంది. జొన్న పంట, కొర్రలు, పెసాలు ఇట్లాంటివి పెట్టుకుంటున్నప్పుడు అది మనుషులతో తీస్తే కూడా ఒక దిక్కు తీస్తే ఒక దిక్కు సరిపోయిన పద్ధతి. మళ్ళా సేద్యం కానీ భూమి ఊర్లో చాలా ఉంటుండే. ఒక విలేజ్ను తీసుకుంటే కనీసం అక్కడ 50% భూమి మాత్రమే సేద్యం అవుతుంది. మిగతా భూమి అంతా కూడా కొండలు గుట్టలతోని లేకుంటే బీడు వేసుకున్న పరిస్థితి అట్లాడుతుంటుండే. ఇప్పుడు మ్యాన్ పవర్ మీదనే డిపెండ్ కాకుండా యంత్రాల ద్వారా డిపెండ్ అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు పని దొరకలేదు అనేటి వ్యక్తి ఉండని పరిస్థితి ఉంది. వ్యవసాయం లోపల లేబర్ కొరత ఉన్నది. నవీకరణ ఉండాలి, యాంత్రికీకరణ ఉండాలి, ఆధునికీకరణ మొత్తం. ఓకే, మంచి విషయాలు చెప్పారు. మరొక పథకంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అందరూ ఎన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, విశేషంగా ఆదరించండి. ఎన్ న్యూస్ ఛానల్ మరి ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందని మా యాజమాన్యం అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్